3 క్వార్టర్ల మందు వేయగలిగిన కెపాసిటీ ఉన్నవాడు డ్రంక్ అండ్ డ్రైవ్ అది మీకు విషయమే కాదు. 3 క్వార్టర్లు అంటే మామూలు కెపాసిటీ కాదు మీది. ఏంటి ఏమన్నా సారీ ఏం చదువుకున్నా మంచి ఫండ్ సంగతి చెప్పండి. ఎవరిదండి? నాదా? అక్కడ మీకు దొరికిన కేసుల్లో ఇదే ఈ మధ్యన మనం చూశారు కదా, ఒక అతను ఆఫ్ చేసి యాక్చువల్గా మేము వెహికల్ హెల్మెట్ కేసులు రాస్తున్నాం. హెల్మెట్ కేసులు రాస్తుంటే ఆపోజిట్ రూట్లోనే వచ్చాడు. వచ్చి కరెక్ట్గా మా చేసి చోటకు వచ్చి అస్టర్న్ అయిపోయాడు, అలా ఆగిపోయాడు. తెలియలేదు తెలియలేదంటే అది చెప్తే నేనండి. ఆగిపోయిన తర్వాత ఏంటి ఇలా వచ్చేవేంటారు నువ్వు అని అడిగా. ఇలా వచ్చేవేంటంటే ఏం లేదు, మా బామ్మది గొడవ అయింది, ఆయన తీసుకెళ్దామని వచ్చాను. ఆడిది చాలా స్మెల్ అవుతుంది, నువ్వు మందు తాగావని అడిగాను. మందు తాగావంటే ఏదో కొత్త తాగాను సార్ అన్నాడు. ఎందుకు వచ్చావు మరి బండి బండి నడుపుతున్నావు అంటే మా బామ్మది గడికి ఎక్కువ అయిపోయింది, అందుకే ఆడిని తీసుకెళ్ళాలని వచ్చాను. నువ్వు ఎంత తాగావు? 90 వేసావని అడిగాను. నేను 90 అది 3 క్వార్టర్లు వేసానని చెప్పాడు. నాకు నిజంగా ఆ రోజు 3 క్వార్టర్లు వేసి మందిలా నడుతున్నారా బాబు అనిపించింది. అవతలోడు వచ్చాడు, వచ్చి సార్కి ఒక 200 ఇచ్చే సరిపోద్దంటే వాడు వెనకాల నుంచి 500 కాయలు తీస్తే ఆడంటాడు 500 చిల్లర ఇవ్వలేరు రా మళ్ళీ 200 ఇవ్వరా అంటాడు. అది నాకు అలా అంటే మందు ఎంత తాగారంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏం చేస్తున్నారు కూడా తెలియట్లేదు వాళ్ళకి. అంటే నేను చిల్లర ఇవ్వాలంటే వాళ్ళకి చిల్లర ఇవ్వకపోతే మళ్ళీ ఆయన దగ్గర చిల్లర ఉండదేమో, చిల్లర ఇవ్వలేడేమో. ఆ టైంలో పక్క వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇదే దాంట్లోనే అది అయిపోయిన తర్వాత కూడా ఎందుకు ఇచ్చారు 500 ఎందుకు ఇచ్చారు, అందుకే ఆయన కోపడిపోయి మనం లిక్ పెట్టేసేట 200 ఇస్తే సరిపోయింది కదరా. యాక్చువల్గా ఏంటంటే అది అది ఫస్ట్ ఇంకొక అతను గొడవ అయితే ఈడు వచ్చాడంటే వచ్చి ఇది చేశాడు. తర్వాత మళ్ళీ మీ అమ్మ నాన్న ఇప్పుడు ఇదే పొజిషన్లో వదిలేమంటున్నాడు, ఇదే పొజిషన్లో మీ అమ్మ నాన్న ఎవరో అక్కడ గుద్దేసిన తర్వాత ఆడికి కూడా ఒక 500 తీసుకుని పంపించేస్తావని అడిగాను. సార్ నాకు అమ్మ నాన్న లేరండి. అమ్మ నాన్న లేరు పది, అమ్మ నాన్న లేనప్పుడు ఎలా ఉండాలంటే అది ఏదో సమాధానం చెప్పిన తర్వాత కాసేపిన తర్వాత అంటాడు మా అమ్మగారు కాలు బాల్ వేస్తారు తీసుకురాడు. ఇప్పుడే కదా మరి అమ్మ నాన్న లేరని అంటే అమ్మ కాదు సార్ మామ అంటాడు వాళ్ళని. అంటే ఆయన ఆ మందు తాగిన తర్వాత రకరకాలుగా ఉంటుంది అనమాట. అక్కడి నుంచి ఏదో రకంగా ఎస్కేప్ అవ్వాలి, ఎలా అవ్వాలి, ఏదో సమాధానం చెప్పాలి వాళ్ళు. మళ్ళీ మేస్త్రి దగ్గర ఈయనంటాడు నేను ఇన్ఛార్జ్ అని అంటాడు. ఆ పక్కడు వచ్చి అంటాడు మేస్త్రి దగ్గర పని చేస్తానంటాడు. మేస్త్రి దగ్గర పని చేయడం అంటే మరి ఇన్ఛార్జ్ అంటున్నావు కదా అంటే అదే సార్ ఇన్ఛార్జ్ అదే అంటాడు. నువ్వు గురించి ఏం చదువుకున్నావు అంటే ఎంఈసిఎస్ అంటాడు. యాక్చువల్గా నాకు మరి నేను పాతకాలం ఉంది కాబట్టి ఎంఈసిఎస్ అంటే ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిందేమో అనుకుని నిజంగా నాకు ఏం తెలియదు అని చెప్పాను. ఎంఈసిఎస్ అంటే ఏంటి తెలియదు చెప్పి మధ్యలో ఆయన మీకు సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అంటాడు కదేంటి. యాక్చువల్గా చాలా మంది నా వీడియో చూసినప్పుడు నేను దూరం ఉన్నానంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే ఏదన్నా క్యాస్ట్ పరంగా అలా అంటే కాదు, అలా స్మెల్ భరాయించలేక దూరం ఉండమంటారు అంతే తప్పించి వాళ్ళ ఏదో ఇదే. ఆ తర్వాత అతను అన్నదానికి నాకు మళ్ళీ అతని మీద చేసి ఏమన్నా బాబంటే ఎంతవరకు చదువుకున్నావు అంటే ఎంఈసిఎస్. ఎంఈసిఎస్ ఏంటంటే అదే మ్యాథ్స్ ఏదో చెప్పాడు. మ్యాథ్స్ ఎకనామిక్స్ నేను అనుకున్నాను నిజంగా ఉందేమో అటువంటిది కూడా అన్నాను. ఇంగ్లీష్ బాగా వచ్చి బాగా వచ్చి సార్ నాకు ఏమొచ్చట ఇదే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్.